అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మెంతం ఆలు టిక్కా. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ఆలుగడ్డలు, మెంతం కూర, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, ఎగ్స్, బ్రెడ్ పౌడరు, కార్న్ఫ్లవరు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. ఆలుగడ్డ నేను 1/2 kg తీసుకున్నానండి. మెంతం కూర వచ్చేసి 1 కట్ట, 3 ఎగ్స్ పడతాయండి. ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్, చాలా క్రిస్పీగా కూడా అవుతాయి. కుక్కర్ తీసుకొని అందులో ఆలుగడ్డలు వేసేసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. అందులో కొన్ని వాటర్ వేసి సాల్ట్, ఆయిల్ వేసి ఉడకబెట్టాలండి. ఒక 1 విజిల్ సరిపోతుందండి. మరి ఎక్కువ ఉడకబెట్టేసరికి అవి మెత్తగా పడిపోయి మళ్ళీ మనకి టిక్కల్స్ చేయడం రాదండి. చూసి ఉడకబెట్టుకోవాలి. ఆలుగడ్డ ఉడికాక చల్లార్చుకొని తర్వాత దాన్ని పొట్టు తీసేసి స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత అప్పుడు మనం అందులో మెంతం కూర యాడ్ చేసుకోవాలి. మెంతం కూర కూడా డైరెక్ట్ వేయకుండా కొంచెం స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మెంతం కూర చేదుగా ఉంటుంది కదా, ఆ చేదుగా పోవాలంటే ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టిక్కాస్ చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఆలుగడ్డని చల్లార్చుకున్నాం కదా, స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన వాటిని దాంట్లో ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. స్పైసెస్ అన్నీ ఆలుగడ్డ మొత్తం స్మాష్ అయ్యేలా చూసుకోవాలి. కొంచెం గడ్డలుగా ఉండకుండా చూసుకోవాలండి. సాఫ్ట్గా ఉంటేనే మనకి టిక్కాలు చేయడానికి వీలుగా ఉంటుంది. గడ్డలుగా ఉంటే మనకి చేయడానికి కష్టం అవుతుంది. అవి అప్పుడు స్మాషర్ లేని వాళ్ళు చేతితో కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి స్మాషర్తో చిన్న గడ్డలు వెళ్ళకపోతే చేతితో కూడా చేసుకోవచ్చు. అందులో మళ్ళీ ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసుకోవాలి. వేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, బ్రెడ్ పౌడరు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం లాస్ట్కి అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి. నిమ్మకాయ రసం చెప్పాను కదండి, టేస్ట్ పర్పస్ అని. నిమ్మకాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నిమ్మకాయ కూడా వేసుకొని అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. 1/2 kg ఆలుగడ్డకి నేను 1 కట్ట మెంతం కూర తీసుకున్నాను అని చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా అన్నీ 1 స్పూన్ వేసుకున్నానండి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అన్నీ మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత హలో, ఈరోజు అసలు ఏంటి స్పెషల్? మొత్తం ఒక్కదానివే చేసేస్తున్నావు పప్పి, ఎందుకంత కష్టపడుతున్నావు? ఏమైంది? మెంతం ఆలు టిక్కా చేస్తున్నాను నేను. అయ్యయ్యో, ఒక్కదానివే కష్టపడుతున్నావు అప్పటి నుండి? ఎవ్వరు రావట్లేదు నాకు. ఓకే, ఏం చేస్తున్నావు అయితే? ఈరోజు స్పెషల్ ఏంటి? చెప్పాను కదా, మెంతం ఆలు టిక్కా. అవునా? ఓకే, స్నాక్సా లేక కర్రీయా ఏంటి? స్నాక్స్ మనం ఇంట్లో ఇష్టంగా తింటాం కదా, పిల్లలు కూడా బాగా తింటారని చేస్తున్నాం. అవునా? ఓకే, ఏంటి మేము కలుపుతున్నావు దాంట్లో వేసేసి? అన్ని మసాలాలు వేసి కలుపుతున్నాను. ఇక్కడ ఉన్నాయన్నీ. ఏంటి, కొత్తిమీర, బ్రెడ్ క్రంచా? క్రిస్పీగా రావడానికి, సాఫ్ట్గా క్రిస్పీగా. నిమ్మకాయ కూడా వింటే ఆ ఫ్లేవర్ వస్తుంది. సూపర్ వస్తుంది. అసలు పుల్లగా బాగుంటుంది కదా. ఇంకొకటి ఆలుగడ్డ కూడా తొందరగా ఖరాబ్ కాదు కదా అట్లా. అవును. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆలుది, అది మనం ఇష్టమైన షేప్లో చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడరు, ఒక బౌల్లో ఎగ్స్ బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు మనము అవి అంటే ఇది డీప్ ఫ్రై కాదా? డీప్ ఫ్రై కాదు, టిక్కా అంటే ఓకే పెంక పైన కాల్చేది. ఓకే. షాలో ఫ్రై. ఏం ఫ్రై? షాలో ఫ్రై అంటారు. ఇప్పుడు దీనిపైన ఇది వేడెక్కాక దానిపైన ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఆయిల్తోనే కాల్చుకోవచ్చా, బటర్తో కూడా కాల్చుకోవచ్చా? ఇష్టం.
బటర్తో కూడా బాగుంటుందా? బాగుంటుంది. నెయ్యి బటర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఆయిల్తో చేస్తున్నాను సింపుల్గా. ఓకే. ఇప్పుడు మనం ఇష్టమైన షేప్లో చేసి పెట్టుకోవాలి, అన్ని రెడీగా పెట్టుకోవాలి. ప్లేట్లో పౌడర్ ఇట్లా వేసేసుకొని బ్రెడ్ పౌడరు, బౌల్లో ఎగ్స్ బీట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ షేప్ మనం ఏదైతే చేసామో అది ఎగ్లో డీప్ చేసి బ్రెడ్ పౌడర్లో అద్దేసి మనం పెంక పైన మనము ఫిష్ ఫ్రై ఎలా చేస్తాము అవునవును అలా చేసుకుంటాం అనమాట. కానీ లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి, ఎందుకంటే లోపల మొత్తం కుక్ అవ్వాలి, బయట అంతా క్రిస్పీనెస్ రావాలంటే అలా చేయాలన్నమాట. ఇప్పుడు నేను అది డిప్ చేస్తున్నాను. ఇందులో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ అద్ది పెంక పైన పెట్టి ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఓకే ఓకే. ఇంకొకటి పిల్లలు ఇట్లా రౌండ్ షేప్ కాకుండా కొంచెం వేరే వేరే షేప్స్ ఉంటాయి, నాకు అట్రాక్ట్ అవుతారు కదా. రౌండ్ చేస్తాను, మనం ఇష్టమైన షేప్ లో చేసుకోవచ్చు. ఇలా అంటే అలా పిల్లల కోసం అయితే మనం షేప్ అట్రాక్ట్ చేయడానికి ఏ షేప్స్ తోనన్నా మనం చేసుకుని తినవచ్చు. అవునవును. ఇప్పుడు ఇలా పెంక పైన పెట్టి అటు ఇటు అంటే మనం ఫిష్ ఎలా ఫ్రై చేస్తామో అలా, కాకపోతే లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి మంచిగా. లో ఫ్లేమ్ లో కాల్స్తేనే అది మంచి క్రిస్పీగా సాఫ్ట్, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అట్లా మంచిగా అవుతుంది అన్నమాట. మనకు లోపల వరకు మంచిగా ఉడకాలంటే ఉడకాలి మంచిగా బాగుంటుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది. ఓకే. అలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్ ఈవినింగ్ టైంలో చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. అయిపోయింది, ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసేసుకోవచ్చు. అంతేనా? ఓకే సూపర్. ఏం చేస్తున్నారు? మంచి స్మెల్ వస్తుంది. మెంతం ఆలు టిక్కా చేశాను, వచ్చి టేస్ట్ చేయక్క. రెడీయా? రెడీ అయిపోయింది, టేస్ట్ ఎలా ఉందో. ఓకే, నేను ఒకటి తిని చూస్తాను, చూడండి ఎలా ఉందో. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాస్ పెట్టుకొని తినొచ్చు, సాస్ అండ్ ఆనియన్ పెట్టుకొని తినొచ్చు. చాలా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇలా బాగుంది చూడండి. ఇంకా ఎగ్ ఇంకా లెమన్ అన్ని వేసింది కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా సాస్ అయితే పిల్లలైతే ఇంకా అంతే, సాస్ పెట్టుకొని ఆనియన్స్ కూడా సైడ్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటను ఒకసారి కొట్టేసేయండి. అక్క నువ్వేమని చెప్తావా వ్యూవర్స్కి? హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి, ఈ మెంతం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా. అవును, హెయిర్కి మంచిది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, చేదు కూడా మనకు హెల్త్కి మంచిది చాలా. సో మంచిగా ఇది హెల్తీ స్నాక్ కాబట్టి అందరూ ట్రై చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.